అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోగలిగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆమ్ల మురబ్బా అండి. జనరల్గా ఆమ్ల మురబ్బా అంటే కాయ పళంగా చేసుకుంటూ ఉంటాం, అది కూడా పంచదారతో చేస్తూ ఉంటాము. అండ్ మురబ్బా తినేటప్పుడు కాస్త వగరుతనం కూడా తెలుస్తూ ఉంటుంది. అలా వగరుతనం తెలియకుండా తినే కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగా 1 year పాటు నిలవ పెట్టుకునే విధంగా పాకాన్ని ఎలా పట్టుకోవాలి, పంచదార లేకుండా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలి, కొలతలు ఎలా తీసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే దీనికి మంచి రుచి వస్తుంది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు చెప్తూ రెసిపీని చూపిస్తాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ ఆమ్ల మురబ్బ చేసుకోవడానికి 1/2 kg దాకా రాసి ఉసిరికాయలు తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఎంచుకునేటప్పుడు లేత వర్ణంలో ఉండేటట్టు ఎంచుకోండి. బాగా ముదురు రంగులో ఉంటే కనుక అవి వగరుతనం ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలా 1/2 kg దాకా ఉసిరికాయలు తీసుకుని ఆ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసేయండి. కడిగి పొడిగుడ్డతో తుడిచేసేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి నీళ్లు పోసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి నీళ్ళని తెల్లగాగనివ్వాలి. మూత పెట్టుకుని మరిగించండి. చాలా వరకు మనం మురబ్బా చేసేటప్పుడు ఆవిరి మీద ఉడికిస్తూ ఉంటాము. అలా ఆవిరి మీద ఉడికించడం కంటే కూడా ఇలా నీళ్ళల్లో ఉడికిస్తే ఉసిరికాయలో ఉండే వగరు చాలా వరకు తగ్గిపోతుంది. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఉసిరికాయల్ని వేసేసేయండి. ఉసిరికాయలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఉసిరికాయని ఇక్కడ కరెక్ట్గా ఉడికించడం చాలా ముఖ్యం. ఎలా ఉడికించాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఉసిరికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒకటి బయటికి తీసి చూడండి. ఇలా ఉసిరికాయ మీకు స్ప్లిట్ అవ్వాలి, అంటే మధ్యలో బ్రేక్స్ అనేవి రావాలన్నమాట. ఉసిరికాయకి రేఖలు ఉంటాయి కదండి, అవి మనకి కనిపించాలి, అంతవరకు ఉడికించాలి. అలాగే ఉసిరికాయ పైన ఉండే తోలు ఇలా పొరల కింద రావాలన్నమాట. అప్పుడే మనం మురబ్బా చేసినప్పుడు బెల్లం పాకం అనేది లోపల వరకు అబ్జార్బ్ చేసుకుని చేదు లేకుండా వగరు లేకుండా చక్కగా రుచికరంగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా ఉసిరికాయలు ఉడికిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసేసేయండి. ఉసిరికాయల్ని ఉడికించిన నీళ్ళని వేస్ట్గా పడేయద్దు. ఈ వాటర్లో కూడా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. వాటితో రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ, లేదంటే అన్నంలోకి ఎసురుగా అయినా వేసి వాడేసేయండి. స్ట్రైనర్లోకి వేసుకున్న ఉసిరికాయల్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత నేను ఉసిరికాయల్ని చూపిస్తున్నాను. వీటిపైన పొర చూసారా, ఇలా ఊడి వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఉడికించిన ఉసిరికాయల్లో ఉసిరికాయ తోలు అలానే ఉందనుకోండి, దాన్ని కొంచెం చెక్కేసేయండి. ఇలా నైఫ్తో చెక్కేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయ రేకుల్ని చేత్తో ఈ విధంగా సపరేట్ చేసేసేయండి. ఇలా అన్ని ఉసిరికాయల్లో ఉండే సీడ్స్ మొత్తాన్ని కూడా తీసేసేయండి. ముక్కల కింద చేసేసుకుని పెట్టుకోండి. ఇంకా చిన్న సైజులో కావాలన్నా ఒక్కొక్క పీస్ని హాఫ్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి. తర్వాత చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేస్తున్నాను. ఈ జీలకర్ర పొడి ప్లేస్లో సొంటి పొడి వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, యాలకుల పొడి వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఫ్లేవర్లో ఈ మురబ్బాని తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసాక స్పూన్తో బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 300 గ్రాములు. ఇప్పుడు ఇందులోకి ఉసిరి ముక్కలన్నిటిని కూడా వేసేసేయాలి. వేసి గరిటెతో మధ్యలో కదుపుకుంటూ బెల్లం అంతా కరిగి పాకం కరెక్ట్గా వచ్చేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి. ఇలా ఉడికిస్తూ ఉంటే ఉసిరి ముక్కల్లో ఉండే నీరంతా కూడా ఊరి బెల్లంలోకి కరిగి కలిసి పలచనవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు ఉడికిస్తే ఇది కొంచెం చిక్కదనంలోకి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి, పాకం కరెక్ట్గా రావడానికి అట్లీస్ట్ 20 నుంచి 30 మినిట్స్ దాకా టైం పడుతుందండి. ముక్కలు కాస్త ఉడికిన తర్వాత, ఈ పాకంలో ఉడికిన తర్వాత మ్యాషర్ని తీసుకుని లైట్గా మ్యాష్ చేయండి. మరీ గట్టిగా మ్యాష్ చేయొద్దు, కొద్దిగా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు ఉసిరి ముక్కల్లో ఉండే ఎక్స్ట్రా వగరు కూడా ఈ బెల్లం పాకంలోకి కలిసిపోయి అంతా బాగా ఉడికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మీరు ఉసిరి ముక్కలు తినేటప్పుడు వగరుతనం అసలు తెలియదు. పాకాన్ని చెక్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా మందపాటి తీగ రావాలన్నమాట. లేత తీగ పాకం కాదు, ముదురు తీగ పాకం రావాలి. అప్పుడే మీకు ఈ మురబ్బా అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపి ఈ గిన్నెని పక్కన పెట్టేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత కూడా పాకం కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. చూడండి, పూర్తిగా చల్లారిపోతే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. మనం తేనె తింటే ఎట్లా ఉంటుంది, సో ఆ కన్సిస్టెన్సీ రావాలి. తేనె థిక్నెస్తో ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ ఆమ్ల మురబ్బాని సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవచ్చు. అంతే. ఈ ఆమ్ల మురబ్బాని చిన్న టిప్స్ పాటిస్తే చాలా రుచికరంగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఆమ్ల మురబ్బాని ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని బయట ఉంచితే 6 months
మంత్స్ స్టోర్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు తినచ్చు. మరి ఇలా నేను చెప్పినట్టుగా ఉసిరికాయలతో ఆమ్ల మురబ్బా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.